హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా అమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది. మా అమ్మ ఇంటి చుట్టూ అయితే గోడకి ఇంటికి చుట్టూ మధ్యలో అయితే కొంచెం ఖాళీ ప్లేస్లో ఇలా అయితే పూల మొక్కలు అయితే వేసుకుందండి. ఇంకా మిద్ది మీద అయితే చాలా చామంతులు కూడా వేసింది. నేను చామంతులు అయితే వీడియో తీయలేకపోయానండి. ప్రస్తుతానికైతే నేను ఇట్లా చుట్టూ వేసిన కనకంబరాల చెట్లు అయితే పూలు మా అమ్మ కోసేటప్పుడు అయితే వీడియో తీశాను. మేమైతే లాస్ట్ ఇంకా ఊరికి వచ్చేస్తున్నప్పుడు మా అమ్మ చూడండి మా కోసం పూలన్నీ తెంపుతుందండి. ఈ కనకంబరాలు చాలామందికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదండి, కానీ కట్టడం అయితే చాలా కష్టంగా ఉంటుంది. చాలా టైం ప్రాసెస్ అండి. కోయడం చాలా ఈజీ, కానీ తొందరగా కూడా ఇవి నల్లగా అయిపోతాయి. కనకంబరాల్లో కూడా 2-3 రకాలు అయితే వేసిందండి మా అమ్మ. ఇందులో వచ్చి నాటువి కొంచెం సిల్క్ కనకంబరాలండి. ఇవైతే పొడుగ్గా ఎర్రగా ఉన్నాయండి. కొంచెం చూస్తానికి కూడా చాలా బాగున్నాయి. మీకు ఎన్ని కనకంబరాలు తెలుసు రకాలు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ అయితే ఈ కొంచెం చిన్న సందులోనే దొండతీగ అయితే వేసిందండి. మిద్ది మీదకైతే దొండతీగ చిక్కుడు పాదు అయితే 2 కలిపి అల్లిచ్చిందండి. పల్లెటూరులో ఇలా చెట్లు వేసుకునే దానికైతే చాలా ప్లేస్ ఉంటుందండి, కానీ మనం దగ్గర అయితే చాలా తక్కువ ప్లేస్. కుండీళ్ళు అయితే వేసుకుంటాము, వీళ్ళు నేల మీదే వేస్తారండి. బాగా అయితే ఏపుగా పెరుగుతాయి. మా ఇంట్లో అయితే కొంచెం కరివేపాకు చెట్టు కూడా చూసారు కదా, చాలా పెద్దదిగా ఉందండి. ఆకంతా బాగా జీడ పట్టేసిందని మా అమ్మ అయితే చెట్టు మొత్తం తీసేసింది. ఫైనల్గా మా అమ్మ నేను ఇద్దరం కలిసి మొత్తం పూలు అయితే మొత్తం కోసేసామండి. మా అమ్మకి వీటికి నీళ్లు పడ్డానికైతే పాపం చాలా కష్టపడేదండి. ఈ మధ్య అయితే పైప్ తీసుకొని డైరెక్ట్గా చెట్లలోకి అయితే నీళ్ళు అయితే వేసేస్తుంది. పాపం కొంచెం పని అయితే పాపం తగ్గిందండి. చెట్లకు నీళ్లు పోయడము పైపు ద్వారా వేస్తుంది కాబట్టి పూలు అయితే చాలా ఎక్కువ వస్తాయండి. కానీ మేమేమో ఇక్కడ దూరంగా వేరే ఊర్లో ఉంటాం కదా, మా అమ్మ మా దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇలా చాలా పూలు అయితే తీసుకొని వస్తుంది. వీటిల్లోకి జాజులు కానీ దమనం కానీ మర్మం కానీ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. మీకు ఎంతమందికి ఇలా కనకంబరాలు అంటే ఇష్టం? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసి